2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, అంటే ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు, లేదు అంటే ఒక ఫంక్షన్ చెయ్యాలి అనుకున్నప్పుడు, లేదు అంటే పెళ్లి చేసేటప్పుడు డబ్బు మనము సేవ్ చేస్తే ఓకే, సేవ్ చేయకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని అండ్ ఒక్కొక్క ఖర్చు మెల్లమెల్లగా మనకి ఎక్కువైపోయి బర్డన్ పడిపోతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు మనం ఫేస్ చేస్తున్నాము అంటే బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే కొంచెమన్నా మనీ మనం పొదుపు చేయలేకపోయాము, దానివల్ల ఇలాంటి మనము సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కరెక్ట్. సో అలాంటి సందర్భాల్లో ఇంకా ముందు ఎవరికైనా కూడా అలాంటి రాకుండా ఉండడానికంటే అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ముందుగానే పొదుపు చేసుకోవాలి అంటే ఎలాంటి మార్గం ఉందంటారు? సెక్యూరింగ్ ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ అ బెటర్ ఐడియా అండి. దిస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దానికి అసలు ఇంకో ఆప్షన్ లేదు మనకు. అంటే ఇది మ్యాండేటరీ. ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత అది ఆడ మగ అని కాకుండా ఇప్పుడు తేడాలు లేవు మనకు ఈ ఫ్యూచర్లో. సో కాబట్టి ఇద్దరికీ కూడా మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇద్దరికీ కూడా మేజర్ కైండ్ ఆఫ్ అచీవ్మెంట్స్ చేయబోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇవన్నిటికీ మీరు ఎంత రెడీ ఉన్నారు? అప్పులు చేసుకోవడం కానివ్వండి, ఆలోచించలేక కంప్లీట్గా ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో నాకు ఈ పని జరిగితే చాలు ఫర్దర్గా ఏమవుతుందో తెలియదు. ఎగ్జాక్ట్లీ అన్సర్టనిటీ ఉండిపోతుంది అక్కడ. అంటే దానికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అక్కడ. మీరు ఫ్యూచర్లో తీసుకున్న ఒక డెసిషన్ వల్ల ఇది ఎగ్జాక్ట్లీ అది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా మీకు తెలియదు. ఎందుకంటే దానికి తగిన హోంవర్క్ మీరు చేసుకోలేదు, దానికి తగిన అడ్వైజ్ మీరు తీసుకోలేదు, అంచనా వేసుకోలేదు. సో తప్పుటడుగు వేస్తున్నారా అన్న డౌట్ మీకు వచ్చినా కానీ సర్లే తర్వాత చూసుకుందాం, అలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు మన మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా. నిన్న మన దేశ ప్రధానమంత్రి గారు లైవ్ టెలికాస్ట్లో మన దేశాన్ని సంబోధిస్తూ ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశంలో ఉన్న 150 కోట్ల జనాభాలో 25 కోట్ల జనాభా ఎవరైతే పావర్టీలో ఉన్నారంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇప్పుడు అబౌవ్ పావర్టీ లైన్ వచ్చేసారట. సో వాళ్ళని కొత్త టర్మినాలజీ ఇచ్చారు. వాళ్ళు ఎవరో తెలుసా? దే ఆర్ కాల్డ్ యాజ్ నియో మిడిల్ క్లాస్. ఎస్, NEO, నాట్ న్యూ మిడిల్ క్లాస్, నియో మిడిల్ క్లాస్. అంటే మనమంతా అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పేసి మనం ఎప్పుడు వింటూ ఉన్నాము. మనం కూడా అదే బ్రాకెట్లో వస్తాం. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ కింద నియో మిడిల్ క్లాస్ అని చెప్పేసి 25 కోట్ల జనాభాలో ఉన్న వాళ్ళందరూ కూడా అడుక్కునే పరిస్థితి, చాలా బీద వాళ్ళు ఉన్న పరిస్థితి ఉండేదన్నమాట వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ స్వయంగా ఆ స్వయం కృషితో పనులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ బాగా పేరు సంపాదించుకున్నారు, కాస్తంత డబ్బు కూడా పెట్టుకున్నారు రెడీగా. సో ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ 25 crores జనాభా ఎవరైతే నియో మిడిల్ క్లాస్ ఉన్నారో వీళ్ళు ఇప్పుడు కొత్త పెట్టుబడిదారులు కాబోతున్నారు. మన దేశానికి ఆ గ్రోత్ ఇవ్వడానికి స్టాక్ మార్కెట్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో, రియల్ ఎస్టేట్లో, గోల్డ్లో అన్నిట్లో కూడా పెట్టుబడి పెట్టడానికి వీళ్ళు కొత్తగా తయారయ్యారు. మనం అందరం చెప్తాం కదా ఒక కొత్త బ్యాచ్ అవుతుందని చెప్పేసి. సో దిస్ ఇస్ దట్ న్యూ బ్యాచ్ అనమాట. సో నియో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చూస్తున్న ప్రతి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అప్పర్ మిడిల్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా పెద్ద కాంపిటీషన్ జరగబోతుంది. సో అలాంటి కాంపిటీషన్ మీకు సివియర్గా మొదలయ్యే ముందే నేను మీ అందరికి ఒక గ్రేట్ పెట్టుబడి ఒక ఐడియా ఇస్తాను. దీనివల్ల ఒక 10,000 దానిపైన జస్ట్ 111 రూపాయలు, 10,000తో పాటు 10,000 111 రూపాయలు మీరు పెట్టుబడిగా పెడితే మీకు రియల్ ఎస్టేట్లో ఎక్స్పోజర్ వస్తుంది. అంటే పెద్ద పెద్ద ల్యాండ్ ప్లాట్స్ కానివ్వండి. ఇప్పుడు మన కోకాపేటలోనే మన కొత్తగా అనౌన్స్మెంట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే 101 కోట్ల రూపాయలు మినిమం రేటు పలకాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఒక ఆప్షన్ అనేది మొదలు పెట్టారు. అలాంటి ప్రైమ్ ల్యాండ్ లో కూడా మీరు పార్ట్నర్ అవుతారు. ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, దాంట్లో మీరు పెట్టుబడి పెడితే అందరికి ఇష్టం అండి. ల్యాండ్ అంటే ఎవరికి ఇష్టం లేదు, బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదు, స్టాక్ మార్కెట్, అలాగే దాంతో పాటే మీకు డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నిట్లో కూడా కలుపుకుంటే ఒక గ్రేట్ కైండ్ ఆఫ్ యాసెట్ ఉంది. దాన్నే అంటారు MAAF. దీని అర్థం ఏంటంటే మల్టీ యాసెట్ అలోకేషన్ ఫండ్. సో MAAF దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 100% ఒక బెనిఫిట్ లాంటి చేకూర్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు తెలుసా 10,111 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది మీకు? హౌ మచ్ కెన్ యూ గెయిన్? I'll show you that. So before that
చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ యాసెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, క్వాంట్ ఉంది, మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్ ఉంది, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. మనం చూసుకుంటే వీళ్ళు అప్రాక్సిమేట్లుగా గత 5 ఏళ్లలో 23% వరకు మాక్సిమం రిటర్న్స్ ఇచ్చారండి. దాని కింద చూసుకుంటే 21, 19 అండ్ 17 ఆర్ 18 అనుకోవచ్చు, 16. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మంచి రిటర్న్స్ ఇస్తున్నారు. ఎందుకు తెలుసా? మన డబ్బుని వీళ్ళు కొంత రియల్ ఎస్టేట్లో పెడతారు, కొంత గోల్డ్లో పెడతారు, కొంత స్టాక్ మార్కెట్లో పెడతారు, కొంత డెట్లో పెడతారు. సో కొంత మిస్లేనియస్ యాసెట్స్ ఉంటాయి, అందులో పెడతారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీ డబ్బుకి ధోకా ఉండదు, అంటే మీ డబ్బుకి ఎలాంటి కైండ్ ఆఫ్ థ్రెట్ ఉండదు, మీకు లాసెస్ మేజర్గా రావు. ఎందుకంటే మీ డబ్బు మొత్తాన్ని స్ప్రెడ్ చేసేస్తే ఏమవుతుందంటే ఏదో ఒక యాసెట్ మీకు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దానివల్ల మీకు ప్రాఫిట్స్ అనేది ఎక్కువ వస్తాయి అనమాట. సో ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. 10,111 రూపాయలు 50%తో మీరు పెంచుకుంటూ వెళ్తే 13% తక్కువ రిటర్న్స్. ఇందాక మనం చూసింది ఎంత ఉంది శిరీష? ఇక్కడ ఇట్ ఈస్ ఓన్లీ 23% యావరేజ్ గా ఇచ్చారు, 16% మినిమం ఇచ్చారు. మనం ఎంత తీసుకుంటున్నాము? 13% మాత్రమే. 20 years వరకు మీరు పెట్టుబడి పెడితే యూ గెట్ 140 crores, 140 కోట్లు. మీకు అందులో రియల్ ఎస్టేట్ వల్ల రిటర్న్స్ వస్తాయి, దాంతోపాటు గోల్డ్ వల్ల, దాంతోపాటు స్టాక్ మార్కెట్ అండ్ దాంతోపాటు కంప్లీట్ గా ఒక మిస్లేనియస్ యాసెట్స్ ఉంటాయి, ప్లస్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా. సో 140 crores with an investment of 10,111 rupees per month will make you so rich in next 20 years. ఎవరెవరైతే ఈ దేవి నవరాత్రుల్లో ఇంత మంచి రోజుల్లో ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే దీనికంటే బెటర్ ఐడియా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ నియో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా మీకోసం కాంపిటీటర్ గా తయారవ్వబోతున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది, వీళ్ళందరూ కూడా వచ్చేసి అన్ని రేట్స్ అన్ని కూడా పెరిగిపోతాయి. అలాంటప్పుడు మీరు తట్టుకోలేరు. లోన్స్ తీసుకుంటే నేను ఒకటే మాట చెప్తాను, మీకు ఒకవేళ ఇంకొక 10,000 రూపాయలు ఈఎంఐ మీరు కడుతున్నారంటే అది 10,000 కాదు 20,000 ఉంది నా ఈఎంఐ అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా 10,000 పైన మీరు పెట్టుబడిగా పెట్టండి. ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటారు, ఇక్కడ నుంచి మీరు రిచ్ అవుతూ ఉంటారు. సో యుల్ బికమ్ అ కరోడ్పతి. ఇలాంటి మల్టీ యాసెట్ అలొకేషన్ ఫండ్ ని మాత్రం వదులుకోకండి, బికాస్ దిస్ ఇస్ ద బజ్ వర్డ్. ఇదే ఎక్కువ రిటర్న్స్ తెచ్చేపెట్టే మీకు స్కోప్ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రోజే కాల్ చేయండి, డౌట్స్ అన్ని తీర్చేస్తా. అండ్ దీనికోసము మనం పెట్టుబడి స్టార్ట్ చేద్దాము. ప్లాన్ చేసుకోండి, కాల్ చేయండి. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.